నమస్తే. ఐఎమ్ భవాని, సీనియర్ డైటీషియన్ ఫ్రమ్ ఎలోవియా హెల్త్ కేర్. సో జనరల్‌గా అందరూ క్లయింట్స్ అడుగుతూ ఉంటారండి. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ పాపులేషన్ లెమన్ వాటర్ చాలా వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని అందరూ తాగుతూ ఉంటారు. బట్ లెమన్ విత్ హనీ అనేది వెయిట్ లాస్, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అనేది మిత్ అండి. సో డైరెక్ట్‌లీ లెమన్ కానీ ఆర్ లెమన్ వాటర్ విత్ హనీ అనేది మనకి వెయిట్ లాస్ కానీ, బెల్లీ ఫ్యాట్‌కి గానీ మనకి డైరెక్ట్‌గా మనకేమీ తగ్గదు. ఫస్ట్ థింగ్ ఈజ్ హనీని వీ షుడ్ హ్యావ్. ఇది ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక్క టీ స్పూన్ ఆఫ్ హనీలో మనకి 21 క్యాలరీస్ ఉంటుంది, కిలో క్యాలరీస్. సో మనం హనీ వాడేటప్పుడు ఈజ్ ఇట్ ఎ ప్యూర్ ఫార్మ్ హనీయా ఆర్ ఇట్ ఈస్ ఎ సిరప్, జాగరీ సిరప్ హనీ అనేది తెలుసుకోవాలి. ఇఫ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ హనీ, అట్లీస్ట్ హాఫ్ టీ స్పూన్ అనేది విత్ లెమన్ వాటర్లో తీసుకోవడం చాలా మంచిది. బికాస్ టు రెడ్యూస్ దట్ క్యాలరీ కంటెంట్, బికాస్ డైరెక్ట్ షుగర్ కాబట్టి ఇమీడియట్లీ బ్లడ్ స్ట్రీమ్లో అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. సో మేజర్ బెనిఫిట్స్ ఏంటి అసలు మనకి హనీ విత్ లెమన్ వాటర్ వల్ల మేజర్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వాటర్ ఇంటేక్ తీసుకోవటం, ఎర్లీ మార్నింగ్ వాటర్ ఇంటేక్ తీసుకోవటం వల్ల మన బాడీ హైడ్రేట్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఈస్ హెల్దీ డ్రింక్. ఇట్ ఈస్ ఎ హెల్దీ డ్రింక్ విచ్ ఈస్ రీప్లేసింగ్ యువర్ షుగరీ టీ ఆర్ కాఫీ డ్రింక్స్ తీసుకోవటాన్ని రీప్లేస్ చేసుకోవటానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ప్రాపర్ డైజెషన్కి లెమన్ అండ్ హనీ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రాపర్ డైజెషన్ అండ్ ఇంప్రూవింగ్ ద సలైవా. సో బాడీలో మన సలైవా ఇంప్రూవ్ అవటం వల్ల ఆటోమేటిక్గా మన యాసిడ్స్ ప్రొడ్యూస్ అవటం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దేర్ బై మనకి ఇండైరెక్ట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ వెయిట్ లాస్ అండి. అండ్ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్తో పాటు తీసుకోవటం వల్ల డెఫినెట్లీ అప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ మీద ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆర్ ఓన్లీ టేకింగ్ లెమన్ విత్ హనీ వాటర్ వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అనేది ఈజ్ నాట్ 100% కరెక్ట్ అండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇది ప్రాపర్ డైట్ అండ్ బిఫోర్ ఎనీ మీల్, లైక్ లంచ్ బిఫోర్ ఆర్ ఇన్ బిట్వీన్, లైక్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో తీసుకోవటం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది. సో బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకుంటున్నాం, ఎర్లీ మార్నింగ్ తీసుకోవటం వల్ల బ్రేక్ఫాస్ట్ క్వాంటిటీ, ఆ క్రేవింగ్ ఆఫ్ ఫుడ్ అనేది తగ్గుతున్న వల్ల మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోకుండా ఉంటాము. అండ్ సెకండ్ థింగ్, ఇన్ బిట్వీన్ మిడ్ మార్నింగ్ టైంలో లైక్ 11 o'clock అలా తీసుకోవటం వల్ల కూడా హెవీ లంచ్ తీసుకోకుండా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ దిస్ వే మనకి లెమన్ విత్ హనీ వాటర్ హెల్ప్ఫుల్ అవుతుంది అండి, బట్ రాదర్ దెన్ రెడ్యూసింగ్ యువర్ బెల్లీ ఫ్యాట్. సో బీ కేర్ఫుల్ అండి వైల్ టేకింగ్ ద హనీ. సో జనరల్గా హనీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి 2 to 3 స్పూన్స్ ఆర్ 4 to 5 స్పూన్స్ ఆఫ్ హనీ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఈచ్ స్పూన్ ఆఫ్ 1 teaspoon ఆఫ్ హనీ మనకి 20 to 25 క్యాలరీస్ ఉంటుందండి. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అరౌండ్ 4 to 5 స్పూన్స్ తీసుకుంటే అక్కడే మనకి 125 కిలో క్యాలరీస్ మనకి పర్ డేలో ఆల్మోస్ట్ లైక్ 1/4, నియర్ టు 1/4 ఆఫ్ ద మీల్కి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇదేంటంటే డైరెక్ట్ షుగర్ అవటం వల్ల బ్లడ్ స్ట్రీమ్లో ఇంక్రీజ్ అయిపోయి షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో క్వాంటిటీ ఆఫ్ హనీ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హాఫ్ టీ స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. సో అలాంగ్ విత్ ద లెమన్ వాటర్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వాంటిటీ ఆఫ్ హనీ తీసుకోవటం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ హాఫ్ లెమన్ ఆర్ 1 lemon, మోర్ దెన్ 1, హాఫ్ లెమన్ టు 1 lemon చాలండి. అండ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ లెమన్ ఈజ్ ఆల్సో which increases your acidity in your body. So quantity of lemon and honey is very important while you are taking your lemon honey water.